కాలం మారితే మనుషుల విలువ తెలుస్తుంది. ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, నిజాయితీ గలవాడు. కాని అతని కుటుంబం చాలా పేదది. అదే పట్టణంలో శ్రావ్య అనే అమ్మాయి ఉండేది. అర్జున్ మరియు శ్రావ్య ఒకరినొకరు ఎంతో ప్రేమించుకునేవారు. వాళ్లు కలిసి జీవితాన్ని గడపాలని కలలు కన్నారు. కాని శ్రావ్యకు ఒక విషయం ఎప్పుడూ భయంగా ఉండేది. అర్జున్ వద్ద డబ్బు లేదు. ఒకరోజు శ్రావ్య తల్లిదండ్రులు ఆమెకు ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త కొడుకు సంబంధం తీసుకొచ్చారు. అతనికి పెద్ద ఇల్లు, ఖరీదైన కార్లు, కోట్ల రూపాయల ఆస్తి ఉన్నాయి. శ్రావ్య మనసులో సందేహం మొదలైంది. ప్రేమతో జీవితం గడవదు, డబ్బు కూడా కావాలి అని అనుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె అర్జున్ను కలిసింది. మన ప్రేమ ఇక్కడితో ముగిద్దాం, మన భవిష్యత్తు కలిసి ఉండదు అని చెప్పింది. ఆ మాటలు విన్న అర్జున్ గుండె పగిలిపోయింది. కాని ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. కొన్ని నెలల తర్వాత శ్రావ్య ఆ ధనవంతుడైన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మొదట్లో ఆమె జీవితం చాలా సంతోషంగా అనిపించింది. పెద్ద ఇల్లు, ఖరీదైన బట్టలు, విలాసవంతమైన జీవితం అన్నీ ఉన్నాయి. కాని ఆమె భర్తకు ఒక చెడు అలవాటు ఉండేది. అతను డబ్బు విలువ తెలియకుండా ఖర్చు చేసేవాడు. పార్టీలు, జూదం, అనవసర ఖర్చులు రోజురోజుకీ పెరిగిపోయాయి. ఇంకోవైపు అర్జున్ తన బాధను విజయంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. నన్ను వదిలి వెళ్ళినందుకు ఆమెను నిందించెను, కాని నా జీవితాన్ని నేను మార్చుకుంటాను అని అనుకున్నాడు. పగలు పనిచేశాడు, రాత్రి చదివాడు. చిన్న ఉద్యోగంతో మొదలుపెట్టి తన కష్టంతో ఒక్కో మెట్టు ఎక్కాడు. సంవత్సరాలు గడిచాయి. అర్జున్ ఒక పెద్ద కంపెనీలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. అతని నిజాయితీ, కష్టం అందరికీ ఆదర్శంగా మారాయి. అతను ఒక మంచి మనసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారి జీవితం సంతోషంగా సాగుతోంది. అదే సమయంలో శ్రావ్య జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె భర్త చేసిన వ్యాపార తప్పిదాల వల్ల కంపెనీ భారీ నష్టాల్లోకి వెళ్ళింది. కొన్ని నెలల్లోనే వారి ఆస్తులు అమ్ముడుపోయాయి. బ్యాంకులు అప్పుల కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించాయి. చివరకు ఆమె భర్త ఉద్యోగం కోసం తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరోజు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లాడు. శ్రావ్య కూడా అతనితో వెళ్ళింది. రిసెప్షన్లో కూర్చొని ఉండగా ఆమె ఒక పేరును చూసి ఆశ్చర్యపోయింది. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అర్జున్. ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. కొన్ని నిమిషాల తర్వాత ఇంటర్వ్యూ ప్రారంభమైంది. గదిలోకి వెళ్లిన ఆమె భర్తను చూసిన అర్జున్ ప్రశాంతంగా మాట్లాడాడు. అతని అర్హతలను పరిశీలించాడు. అన్నీ చూసిన తర్వాత నీకు ఉద్యోగం వచ్చింది అని చెప్పాడు. శ్రావ్య ఆశ్చర్యపోయింది. ఇంటర్వ్యూ పూర్తయ్యాక ఆమె అర్జున్ను కలిసింది. నేను నీకు చేసిన దాని తర్వాత కూడా నువ్వు ఎందుకు సహాయం చేశావు అని అడిగింది. అర్జున్ చిరునవ్వు నవ్వాడు. నువ్వు నన్ను వదిలి వెళ్ళింది నా పేదరికాన్ని చూసి. కాని నేను నా మనసును పేదగా మారనివ్వలేదు. శ్రావ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. అర్జున్ మళ్లీ చెప్పాడు. జీవితంలో మనిషిని అతని ప్రస్తుత పరిస్థితిని బట్టి అంచనా వేయకూడదు. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి. కాని మంచి గుణం ఉన్న వ్యక్తి ఎప్పటికీ విలువైనవాడే. శ్రావ్య తలదించుకుంది. ఆ రోజు ఆమె ఒక గొప్ప నిజాన్ని తెలుసుకుంది. డబ్బు శాశ్వతం కాదు, అందం శాశ్వతం కాదు, హోదా శాశ్వతం కాదు. కాని మంచి మనసు, కష్టం, నిజాయితీ మాత్రం మనిషిని ఎప్పటికీ ఉన్నతంగా నిలబెడతాయి. నీతి: ఎవరినీ వారి ప్రస్తుత పరిస్థితిని బట్టి తక్కువ అంచనా వేయకండి. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి. నిజమైన విలువ డబ్బులో కాదు, మనిషి వ్యక్తిత్వంలో ఉంటుంది.